లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాటను మనం మరి చాలా మార్లు మనం వినుంటాము. అలాగే నా దేవుని బిడ్డలారా, మరి ఎన్నో మార్లు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటను మనం ఎత్తి పట్టుకొని మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము. మంచిదే. కానీ ఈ రోజున ప్రభు మన వినికిడిలో ఈ యొక్క వాక్యాన్ని మనం ఆయన తీసుకొని వచ్చి ఉండగా గమనించండి, రూపింపబడినటువంటి ఏ ఆయుధము కూడా మనకు వర్ధిల్లదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, ఏ ఆయుధము వర్ధిల్లదు. నేను అంటాను, అసలు మనకు విరోధముగా ఏ ఆయుధాన్ని రూపించేవాడెవరు? దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు, మందిరానికి వెళుతున్న వారికి, చక్కని ప్రార్థనా పరులకు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి అనుకూలముగా నడిపించబడుతున్నటువంటి తన ప్రజలకు, ఆయన వారికి ఎవరు విరోధముగా ఆయుధాన్ని విసురుతున్నాడు? అసలు ఎవరు విరోధంగా ఆయుధాన్ని విసిరేవారు ఎవరు అనంటే మనం అనుకుంటాం మనుషులండి అని. కానీ నా దేవుని బిడ్డలారా, తెర వెనుక ఉండి క్రియ చేస్తున్నటువంటి దుష్టుడు ఉన్నాడు, ఈ లోక నాదుడు. నా దేవుని బిడ్డలారా చూడండి, దేవుని బిడ్డలకు విరోధముగా, దేవుని యొక్క ప్రజలకు విరోధముగా, సంఘానికి విరోధముగా, పరిచర్యలకు విరోధముగా, ప్రార్థనకు విరోధముగా వాడు అనేకమైనటువంటి ఆయుధాలను విసురుతూ ఉంటాడు. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటారు, ఇదిగో అపవాది యొక్క తంత్రములను మేము ఎరుగని వారము కాము. హల్లెలూయా. అంటే అపవాది యొక్క తంత్రాలను బాగుగా ఎరిగి ఉన్నాము. వాడి మాయలో మేము చిక్కుకొనము. వాడి యొక్క వాడి యొక్క ఆలోచనల్లో మేము చిక్కుకొనము. ఎందుకనంటే వాడు కుయుక్తి కలిగిన వాడు ఏ రీతిగైనా మోసపుచ్చేవాడు. ఏ రీతిగైనా సరే వాడు ఆశీర్వాదాన్ని పొందనీయకుండా అడ్డుపడేవాడు. కనుక మనకు మరి వాడి కుయుక్తులను మేము ఎరిగి ఉన్నాము అంటారు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మనకు రావాల్సినటువంటి పంట చేతికి రానియకుండా, రావాల్సిన ఉద్యోగం రానియకుండా, జరగవలసిన వివాహం జరగనీయకుండా, కుటుంబంలో భార్యాభర్తలను విడగొట్టి కుటుంబంలో సమాధానం లేకుండా, సంఘములో సమాధానం లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా, మనసులో నెమ్మది లేకుండా, ఇట్లాగా ఎన్నో రకాలుగా బాధపరుస్తున్నటువంటి, ఇబ్బంది పరుస్తున్నటువంటి ఈ దుష్టుడట నా దేవుని బిడ్డలారా మన విషయంలో ఎన్నో విరోధమైనటువంటి ఆయుధాలు విసురుతున్నాడు. కానీ ఈరోజు ప్రభు అంటారు, మరి నిన్న మొన్నటి దాకా వాడు నీ మీద ఎన్నో ఆయుధాలు రూపిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన రక్తము మన మీద ఉంది కనుక, యేసయ్య తన రక్తాన్ని మన మీద ప్రోక్షించున్నాడు కనుక ఏ ఆయుధము మన జీవితంలో వర్ధిల్లదు. హల్లెలూయా. అది మనుషులు వేసిన, శత్రువులు వేసిన, దుష్టుడు వేసిన, లోక శక్తులు వేసిన, విగ్రహారాధన శాపమే మన మీదకి వచ్చిన నా దేవుని బిడ్డలారా, ఏ ఆయుధము కూడా ఏ పరముగా ఏ దిక్కు నుండి వచ్చినప్పటికీ కూడా మన మీద అది వర్ధిల్లదు. హల్లెలూయా. ఈరోజు నా దేవుని బిడ్డలారా, కలవరి పడకండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీకు విరోధముగా నీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఆయుధము ప్రభు వర్ధిల్లనీయకుండా నీ పక్షంగా చేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, ఇదిగో ఈ ఉదయకాలమందు ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. అయ్యా, నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా, దుష్టుడు వేస్తున్నటువంటి నా ప్రభా, అయ్యా అభయంకరమైనటువంటి నా ప్రభా, అయ్యా నా తండ్రి నైనా, అయ్యా ఇదిగో నా తండ్రి కొలిబిలో అయ్యా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా, రూపింపబడినటువంటి ఆయుధాలలో చిక్కుకొని పోతున్నారయ్యా. ఈ రోజు నుంచి నాయన నీ కుటుంబాలు నా ప్రభా, నీ బిడ్డలకు నా తండ్రి ఏ ఆయుధము వర్ధిల్లకుండా నా ప్రభా మీరు చేయుదురుగాక. నీకు స్తోత్రాలు నాయన. కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్మి ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, వారి జీవితాలలో ఒక అద్భుతాన్ని మీరు జరిగించి మీరే నా ప్రభా వారికి అయ్యా కేడముగా నిలిచి ఉండమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుని కృప మీకు తోడై ఉండును కాక.